ముందస్తు ఎన్నికల రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు రావడంతో యూపీఏ వర్గాలు అలర్ట్ అయ్యాయి. వచ్చే వారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో 18 పార్టీల నేతలు సమావేశం కానున్నారు. విపక్షాల్ని ఏకం చేసే బాధ్యతను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అప్పగించారు. జాతీయ స్థాయిలో విపక్షాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉండగా ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలపై యూపీఏ వర్గాలు వేడి పెంచుతున్నాయి. అన్ని విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేశాయి. దీనిపైనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంట్లో నిన్న విపక్ష నేతలు సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు సిపిఐ సీనియర్ నాయకుడు రాజాతో మాట్లాడారు. విపక్షాలను ఏకం చేసే బాధ్యతను యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కి అప్పగించారు. వచ్చే వారమే కనీసం 18 మంది బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో సమావేశం కావాలని నిర్ణయించారు. వంద రోజుల్లోపే ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు ఢిల్లీలో జోరందుకుంటున్నాయి. విపక్షాలు ఏకమయ్యేందుకు తగిన సమయం ఇవ్వకూడదన్నదే మోడీ రాజకీయమని బీజేపీ ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే వారం జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.